Hey everyone, welcome back to my channel. Hey, it's Pandu. ఈరోజు మీతో నేను షేర్ చేసుకోవాలనుకునే ఒక చాలా స్పెషల్ రోజు ఉంది. ఇవాళ ఉదయం నేను నాన్నతో కలిసి మొక్కచేనులో నీళ్ళు కట్టడానికి వెళ్ళాను. నిజంగా చెప్పాలి అంటే మన సిటీలో ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా ఇలాంటి ఫీల్డ్లో కాసేపు నాన్నతో గడిపే టైం దానికి సాటి ఏది లేదు. ఇది కేవలం పని కాదు, ఒక ఫీలింగ్, ఒక ఎక్స్పీరియన్స్. వెళ్తుండగా గాలిలో పడే మట్టి వాసన, రోడ్డుపై నడుస్తున్నప్పుడు వినిపించే పిట్టల శబ్దం, నాన్న పక్కన నడుస్తూ ఆయన చెప్పే చిన్న చిన్న కథలు వినడం, ఈ చిన్న చిన్న మెమరీస్ ఫ్యూచర్లో పెద్ద పెద్ద ఎమోషన్స్ అవుతాయి. అక్క చేనులో అంటే పచ్చపచ్చగా రాతిలో నిలబడ్డ మొక్కలు, అక్కడ నిలబడి ఒక్కసారి డీప్ బ్రీత్ తీసుకుంటే మనసంతా ఫ్రెష్ అయిపోయిన ఫీలింగ్. నాన్న ఆల్రెడీ పని మొదలు పెట్టేశారు. నేను వీడియో చేస్తుంటే నాన్న ఒక మాట చెప్పాడు, పని నేర్చుకోవాలి, నేల మీద పాలు ఉంటేనే జీవితంలో బలం ఉంటుంది. ఈ ఒక్క మాట నా రోజు హైలైట్. మొక్కలకి సపోర్ట్ ఇవ్వడానికి, అవి పడిపోకుండా ఉండడానికి నీళ్లు కట్టాలి. చూసేటప్పుడు ఏది అనిపిస్తుంది కానీ నిజంగా చేస్తే బ్యాలెన్స్, పేషెన్స్, టెక్నిక్ అన్నీ కావాలి. నాన్న నేర్పుతున్న విధానం చాలా సింపుల్. మొక్కని షూట్గా నిలబెట్టు, దాని బలం మన చేతుల్లో ఉంటుంది. ఇవన్నీ నేను నేర్చుకుంటూ నాన్నతో కలిసి చేస్తుంటే ఎంత కష్టమైన పని కూడా ఒక ఫన్ మూమెంట్ అయిపోయింది. వర్క్ మధ్యలో ఇద్దరం కాసేపు కూర్చొని మాట్లాడుకుంటాం. నేను పిల్లవాడినప్పుడు నాన్న నన్ను ఇలాంటి పనులకు తీసుకువెళ్ళేవారు. ఇప్పుడు పెద్దయ్యాక ఆ రోజులన్నీ మళ్ళీ ఫీల్ అవ్వడం ఒక బ్లెస్సింగ్ లాంటిది. మా నాన్న ఒక మాట చెప్పారు, నీకు ఏ జాబ్ వచ్చినా, ఎంత పెద్దవాడైనా నీ రూట్ ఎక్కడో మర్చిపోవద్దు. మాట నా జీవితంలో ఒక డైరెక్షన్లో హజిల్, గోల్స్, కంటెంట్ క్రియేషన్ అన్నీ ఓకే. కానీ ఇలాంటి మూమెంట్స్ మన రియల్ స్ట్రెంత్, మన నాన్నల కష్టం, మన ఇన్స్పిరేషన్. నా చేతుల్లో చిన్న చిన్న టూల్స్ చూసినా ఆ టూల్స్ కంటే ఆయన కళ్ళలో కనిపించే డెడికేషన్ ఇంకా పెద్దది. పని మొదలుపెట్టే ముందు నన్ను చూసి మెల్లగా నవ్వారు. రా, నేడు నీకు నేల ఏం నేర్పుతుందో చూద్దామని. మొక్క చేనులోకి అడుగు పెడుతూనే గాలిలో తాకే ఆకుల శబ్దం, అది ఒక సంగీతం లాంటిది. ఆ చైల్డ్హుడ్ డేస్ కన్ను ముందు వచ్చాయి. నాన్న వెనకాల నడుస్తూ ఆయన అడుగులు చెప్పుల్లోనే ఫాలో అవుతూ ఆ రోజుల్ని మళ్ళీ జీవిస్తున్నట్టు అనిపించింది. పని చేస్తూనే నా స్టోరీస్ చెప్పడం మొదలుపెట్టారు. తన చిన్నప్పటి కష్టాలు, తన కళలు, మనం మన కోసం చేసే సాక్రిఫైస్లు. ఆయన మాటల్లో ఒక ట్రూత్ ఉంది. మనకు దొరికే అన్నం వెనక చాలా చెమట ఉంటుంది. అది వినగానే నేను చేస్తున్న కంటెంట్ క్రియేషన్, కెరీర్ గోల్స్ అన్నీ నాకు కొత్తగా డిఫైన్ అయ్యాయి. నా జీవితంలో కూడా ఇలా కొన్ని శాంతి క్షణాలు చాలా రేర్. అక్కడ కూర్చొని నాకు ఒక రియలైజేషన్ వచ్చింది. జీవితంలో మన రూల్స్ని మర్చిపోతే మన జర్నీ హాఫ్ హాఫ్ అవుతుంది. పని ముగిసేసరికి చేతులు అలసిపోయి కానీ హృదయం మాత్రం పీస్ఫుల్. ఈరోజు నాకు ఒక లెసన్, నా తండ్రి నుంచి వచ్చిన వాల్యూస్నే నా బిగ్గెస్ట్ స్ట్రెంత్. మీరు కూడా ఒక రోజు ఇలా మీ నాన్నతో గడపండి, ఆటలు మాట్లాడండి, ఒక్కసారి వాళ్ళని ఫీల్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ హెయిట్స్ పండు. సీ యూ సూన్.